బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజ్యసభలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా చేశారని తెలిపారు. కాళేశ్వరం వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలే కారణమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలన్న బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటుపై ఎన్డీఏసీఏ నివేదికను సిఆర్ పాటిల్ ఊటంకించారు. जो उन्होंने उल्लेख किया है हमारे मंत्रालय में, उसके बारे में जब कालेश्वरम के 30,000 करोड़ रुपया खर्च होने के बाद अप्रेजल के लिए हमारे मंत्रालय में जो आया था प्रोजेक्ट, वो हमने देखा था और उसके बाद भी स्टेट ने हमारे पास से कोई पैसा नहीं लिया है। हमने सिर्फ उसको टेक्निकल जो अप्रेजल करना था वो उतना करके दिया था, मगर बाद में जो उसकी पोजीशन हुई है कालेश्वरम में, वो पूरा देश जानता है, करीब 1,00,000 करोड़ से ज़्यादा पैसा स्टेट की ओर से लगाया गया था, मगर सब पानी में बह गया है और उसकी इंक्वायरी भी चल रही है हमारे मंत्रालय की ओर से भी। बोलो तो 1,00,000 करोड़ रुपया उसमें जो पानी में गया हमारे मंत्रालय की ओर से, उसका अभी जो रिपोर्ट चल रहा है उसके ऊपर बोरवेल करके उसका नई तरह से उसको कैसे उसको आगे बढ़ा जाए, उसके लिए जो काम कर रहे हैं, जो एजेंसियां भी जो काम कर रही है वो एकदम स्लो कर रही है। उसके कारण जो पानी अभी तक जो लोगों के यूज में आना चाहिए वो नहीं आ रहा है। जो तेलंगाना के बारे में उन्होंने कहा कि अच्छा काम किया है, तो उन्होंने मैं ये कहा कि जल जीवन मिशन में उन्होंने हमारे से कोई पैसा नहीं लिया, इसके लिए उन्होंने कैसा काम किया उसका रिपोर्ट भी हमारे पास नहीं है। अच्छा है ऐसा मैं नहीं कहता, मगर मैं जरूर इतना कहूँगा कि जल संचय जन भागीदारी का जो कार्यक्रम हुआ, जो योजना चली, उसके अंदर तेलंगाना ने सबसे अच्छा काम किया, उसको सबसे अच्छा देश में सबसे अच्छा काम करने के लिए अवार्ड भी दिया गया। तो जो अच्छा होता है उसके लिए हम उसको सम्मानित भी करते हैं, उसको अवार्ड भी देते हैं। 2 करोड़ रुपए का इनाम भी उनको दिया गया था। बाकी जो जल जीवन मिशन में उसके बारे में मैंने कोई कमेंट नहीं किया। श्रम के बारे కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజ్యసభలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా చేశారని తెలిపారు. కాళేశ్వరం వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలే కారణమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలన్న బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, రాజ్యసభ వేదిక కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం విరుచుకుపడింది. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు రాజ్యసభలో బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్, బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ వీరు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగినటువంటి లోపాలను కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఎండగట్టారు. 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించిన సరైన ప్లానింగ్, అదేవిధంగా డిజైన్ లేకపోవడం వల్లనే బ్యారేజీలు కుంగిపోయాయని ఆయన స్పష్టం చేశారు. ఇది కేవలం సాంకేతిక లోపం మాత్రమే కాదు, భారీ ఎత్తున నిధుల మళ్లింపు, అదేవిధంగా ఆర్థిక అవకతవకలు జరిగాయని కూడా కేంద్రం ఆరోపిస్తుంది. మరోవైపు జల్ జీవన్ మిషన్ నిధుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం వద్ద తెలంగాణకు సంబంధించి 873 కోట్లు సిద్ధంగా ఉన్నాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గత 3 ఏళ్లుగా ఒక్కడంటే ఒక్క కొత్త ప్రతిపాదన కూడా రాలేదని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా కేంద్రం నుంచి సపోర్ట్ అందడం లేదని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వాదనలు కొట్టిపారేస్తూ అసలు ప్రతిపాదనలే పంపకపోతే నిధులు ఎలా విడుదల చేస్తామని కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకి దారితీస్తున్నాయని చెప్పొచ్చు. అంటే 1,00,000 కోట్లు నెలల్లో పోశారు అన్న వ్యాఖ్యల ద్వారా ప్రాజెక్టు వల్ల ఆశించినటువంటి ఫలితం ఆయకట్టు అందలేదని కేంద్రం గట్టిగా నమ్ముతున్నట్లుగా తెలుస్తుంది. మరోపక్క బ్యారేజీల వైఫల్యానికి కేవలం వరదలు కాదు, అవి నిర్మాణం అదేవిధంగా డిజైన్ లోపాలని కూడా కేంద్రం టెక్నికల్ గా ఎస్టాబ్లిష్ చేస్తోంది. ఇక జల్ జీవన్ మిషన్ గణాంకాలను బయటపెట్టడం ద్వారా అభివృద్ధి పనుల్లో జాప్యానికి కేంద్రం బాధ్యత వహించదు, రాష్ట్ర ప్రభుత్వం కోర్టులోనే పనిచేస్తుందని కూడా స్పష్టం చేసింది. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు తెలంగాణలో కొంత ఉద్రిక్తతను కలిగించే అవకాశం అయితే ఉంది. అయితే ఏదైతే ఈ కేంద్రం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రం ప్రభుత్వం పైసా నిధులు ఇవ్వలేదని మంత్రి కుండబద్దలు కొడుతూ చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం 30,000 కోట్లు ఖర్చు చేసిన తర్వాతే కేంద్రం వద్దకు ఫైల్ వచ్చింది అని కూడా ఆయన గుర్తు చేశారు. అంటే ప్రాజెక్టు మొదలు పెట్టినప్పటి నుంచి కేంద్రం ప్రమేయం లేదు, కేవలం తర్వాత దశలోనే సాంకేతిక అనుమతులు మాత్రం ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు.
ఇక 1,00,000 కోట్ల బడ్జెట్ గురించి మాట్లాడితే ఇది ప్రజల సొమ్ము. రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించిన ఈ భారీ నిధులు ఇప్పుడు నెలల్లో కొట్టుకుపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు డిజైన్ల లోపం వల్లే ఈ దుస్థితి వచ్చింది. దీనిపై జరుగుతున్న సర్వే కూడా ఆలస్యం అవుతుందని కూడా మంత్రి సభకు వివరించారు. ఈ వ్యాఖ్యలు అటు గత ప్రభుత్వానికి ఇటు ప్రస్తుత ప్రభుత్వానికి కూడా సవాల్గా మారాయని చెప్పొచ్చు. సుమిత్ర. థ్యాంక్ యూ.